బ్రిటిష్ వాడు కూడా ఈ రకంగా చేయలేదు. ఒక్క పోలీసు 100 మందికి సమాధానం చెప్తుడు. అటువంటి 200 మంది లేరు పోలీసులు. ఏం చేశారు ఇక్కడ? ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటిది ఎప్పుడు చూడలేదు మేము. ఇప్పుడే ఫస్ట్. బతికిస్తాడా? మామనే ఎండిపోడి పొడిచి మామని చంపినవాడు జనాలకు న్యాయం చేస్తాడా? రెడ్ బుక్ రాజ్యాంగం ప్రవేశపెట్టారు. వసంత కృష్ణప్రసాద్ చేపించాడా? లోకేష్ చేపించాడా? చంద్రబాబు చేపించాడా అనేది మీకే తెలియాలి. పోలీసులు ప్రత్యేక పాత్ర వహిస్తారండి. వాళ్ళు ఈరోజు ఈ రకమైన దాష్టికం చేస్తుంటారా? రేపు ఆ దారిలో మిగతా వాళ్ళు వెళ్ళమా? 3వ సంక్రాంతి దాటిందంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. ఎక్కడ ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు. జోగి రమేష్ గారి ఇంటి మీద చేయటం అనేది చాలా దారుణమైన పరిస్థితి. మన ఆంధ్రప్రదేశ్ పుట్టి ఎన్నాళ్ళు అవుతుందో తప్ప ఈ రకమైన ఎంతో సీఎంలు మారారు, ఎంతోమంది వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు, కానీ ఈ రకమైన చేయటం అనేది ఎక్కడా లేదు. బ్రిటిష్ వాడు కూడా ఈ రకంగా చేయలేదు. బ్రిటిష్ రాజ్యంలో కూడా ఏదో చేశారని చెప్పుకుంటున్నారు, కానీ ఇటువంటివి చేయలే. ఇళ్ల మీద దాడి చేసి కొంపలు తగలబెట్టడం, మోసం చేయటం అనేది చేయలే. అసలు ఒక పోలీసు పాత్ర అనేది దీనిలో ఏముంది? అసలు ఎందుకు పనికిరాని పోలీసు పాత్ర ఉంది? పోలీసులే దీన్ని తగలబెట్టని ఒక్క పోలీసు 100 మందికి సమాధానం చెప్తుడు. అటువంటి 200 మంది లేరు పోలీసులు. ఏం చేశారు ఇక్కడ? ప్రేక్షక పాత్ర పోషించి అనవసరమైన రిస్క్ అనుకుంటున్నారే తప్ప ఏమీ లేదు. పెట్రోల్ పంపులు వేశారు. పెట్రోల్ పంపులు సీసాలకు పోసి దానిలో గుడ్డ తగిలిచ్చి విసరటంలో ఈ ప్రమాదం జరిగింది. అంతే. ఇది ఎవరు చేస్తారు? ఇంకా ఎమ్మెల్యే అనుసరులు, ఎంపీ అనుసరులు తప్ప ఇంకెవరు చేస్తారు? ఎవరికేం పని ఉంది? ఆయన కనుసనలో, సీఎం కనుసనలోనే ఇదంతా జరిగింది. లోకేష్ ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా లేదు. అసలు మేము 60 సంవత్సరాల వయసు మాకు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటిది ఎప్పుడు చూడలేదు మేము. ఇప్పుడే ఫస్ట్ చూడటం కూడా ఇదే మేము ఆంధ్రప్రదేశ్లో. ఇంత దారుణ సంఘటన జరగడం అనేది కరెక్ట్ కాదు. అసలు అమానుష్యం అండి. ఇలా జరగకూడదు. ఇది మనం రాజ్యాంగంలో ఉన్నామా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామో, పాకిస్తాన్లో ఉన్నామో కూడా తెలియట్లేదు. అలా ఉంది ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థను మార్చడానికి వచ్చానా అని చెప్పాడు, కానీ ఈ వ్యవస్థని బాగా ఇతను చంద్రబాబు ఫస్ట్ నుంచి దుర్మార్గుడే. ఎందువల్లంటే అతని మెంటాలిటీ. మామనే ఎండిపోడి పొడిచిన వాళ్ళు జనాలు ఎలా బతికిస్తారండి? బతికిస్తాడా? మామనే ఎండిపోడి పొడిచి మామని చంపినవాడు జనాలకు న్యాయం చేస్తాడా? న్యాయం చేయలేడు. అతను ఎప్పుడు క్రూయల్ మైండే. వంగేడు మోహన్ రంగాన్ని చంపాడు. అదేవిధంగా ఆయన చంపాడు కాబట్టి ఇవాళ వీళ్ళందరినీ అంబటి రాంబాబు గారిని కానీ జోగి రమేష్ గారిని కానీ, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కానీ, రజనీని కానీ, భూమల కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరినీ చంపేసి నేను ఒక్కడనే, చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ కానీ నేను ఒక్కడనే బతకాలని అనే ఆలోచనలో ఉన్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రవేశపెట్టారు. ఎవరు చేయించారంటారు? ఇది చేయించిందంతా నిన్నే ప్రెస్ మీట్లు పెట్టుకొని జోగి రమేష్ ఇంటి మీద పోదామని నియోజకవర్గ స్థాయిలో నిర్ణయించుకోవడం జరిగింది. టీడీపీ వారు జోగి రమేష్ ఇంటికి పోదామని అందరికీ ఫోన్లు చేశారు నియోజకవర్గంలో. అది వసంత కృష్ణప్రసాద్ చేపించాడా? లోకేష్ చేపించాడా? చంద్రబాబు చేపించాడా అనేది మీకే తెలియాలి. ఇది ఎక్కడ మంచి ప్రభుత్వం అండి? మంచి ప్రభుత్వం అంటానికి అతను చెప్పిన నవరత్నాల్లో సూపర్ 6లో ఏమీ ఇవ్వలేదు కదా. ఇప్పుడు లేడీస్కి 18 ఇయర్స్ దాటాక 1500 ఇస్తున్నాడు, ఇవ్వలేదు పర్ మంత్. మరి నిరుద్యోగులకి 3000 ఇస్తున్నాడు, ఇవ్వలేదు. గ్యాస్ అన్నారు, ఒక నెల వేశారు కొంతమందికి, ఒక నెలే, ఇంకా లేదు అది. మరి రైతులకి 20,000 ఇస్తున్నాడు, అయ్యి లేవు. ఇంకెక్కడుంది? ఇది మంచి ప్రభుత్వానికి కాడికి ఏముంది? మరి పెన్షన్లు పెంచారు, 4,000 పెంచాడు కాదంట్లా. పెంచాక మరి కొత్త పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 6 నెలలకే కొత్త పెన్షన్లు ఇచ్చేవాడు. ఈరోజు కొత్త పెన్షన్లు అనేది ఒక్కటి కూడా ఇలా ఉన్న పెన్షన్లు తీసేసి వాళ్ళే సర్దుతున్నాడు. అంతే కదండి జరిగేది. అది లోకేష్ని చంద్రబాబుని ఎవరు తిట్టారు? జోగి రమేష్ నోటు తొలగలేదు, అంతా జరిగింది అనేది టీడీపీ చెప్పారు. లేదు, జోగి రమేష్ గారు ఏమీ అనలేదు. అది జరగడం అమానుషం, అలా జరగకూడదు అని అన్నారు, కానీ అది ఏమీ అనలేదు. దాన్ని వీళ్ళు ఏమిటంటే అసలు జోగి రమేష్ అనేవాడే బీసీ నాయకుడు, వెనకబడిన వర్గాలని అతన్ని ఏదో విధంగా ఈ ఐపీ తెస్తున్నాడు బీసీలో అని అతన్ని ఏదో విధంగా హతమార్చాలని వాళ్ళు చూశారు. ఎందుకు జోగి రమేష్ ప్రతిసారి టార్గెట్ అవుతున్నాడు? జోగి రమేష్ గారు ఒక ఫైర్ ఉన్న నాయకుడు.
అతను ఏం మాట్లాడతాడంటే ప్రజల్లోకి అతని మాట డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అతన్ని వీళ్ళు చెప్పే అసత్య ప్రచారాన్ని నిజం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ జోగి రమేష్ని టార్గెట్ చేశారు. మీకు తెలిసినటువంటి వరకు మీ వయసు కాలంలో ఎప్పుడైనా ఇట్లాంటి దాడులు ఎప్పుడైనా చేశారా నాయకుల మీద? అసలు ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది జరుగుతున్నది. అంతకుముందు ఎప్పుడూ లేదు. బీరు బాటిల్ ఇసిరేయడం, ఇంటి మీదకే మరి పొగబాంబులు వేయటము. అదేవిధంగా ఆయన నిన్న తమ్మలపల్లి వెళ్ళారు, ఆయన ఉంటే సంపాలనే టార్గెట్లో ఉన్నారు. అదేవిధంగా నిన్న టీడీపీ వాళ్ళు పోస్టులు ఏం పెట్టారంటే జోగి రమేష్ గారు చచ్చిపోయింది, వాళ్ళ ఇల్లు కూడా కాలిపోయిందని కూడా పోస్ట్ పెట్టారు. పోస్ట్ కావాలంటే నా దగ్గర చూపిస్తాను. అవును ఉంది, ఆ పోస్ట్ కూడా ఉంది, చూపిమంటే చూపిస్తాను. ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్, వాళ్ళు వరకు టీడీపీ వాళ్ళే బతకాలి, వైసీపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బతకూడదు. వీళ్ళు ఉంటే ఇప్పటికే గవర్నమెంట్ మీద వ్యతిరేకత చాలా వచ్చింది. వీళ్ళందరినీ చంపేస్తేనే మనం ప్రతిపక్షం లేకపోతేనే మళ్ళీ మనం గెలుతామనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. పోలీసులు ప్రత్యేక పాత్ర ఇస్తారండి. వాళ్ళు మరి వైసీపీ అంబటి రాంబాబు గారు వస్తేనే లోన తీసిపోయి అంబటి రాంబాబు గారి మీద వచ్చిన వాళ్ళని వేళ్ళకి ఇస్తున్నారు. ఆమె గంధాలయం చైర్మన్ అంట, ఆ బూతులు తిడుతుంటే అవనే వాళ్ళని ఆగండమ్మా అని అంటున్నారు. ఏముంది వాళ్ళు పోలీసులు ఇక్కడ కూడా అంతే చూస్తున్నారు. మీరు వేయండి అని వాళ్ళు చూస్తున్నారు. అది ఈ ఎపిసోడ్ అనేది కరెక్ట్ కాదు. మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారు. ఎప్పుడు ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. అసలు ఏమి అన్యాయం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, కానీ న్యాయంగా ఉన్న వాళ్ళ మీద ఎవరి మీద పెట్టాల. వీళ్ళు ప్రతి ఒక్కరిని నెలకొక నాయకుడిని వాళ్ళ యొక్క ప్రభుత్వ దుర్మార్గాన్ని వీళ్ళు బయట పెడతారని వీళ్ళ మీద దొంగ కేసులు పెట్టి వీళ్ళని లోన ఇచ్చి వాళ్ళకి ప్రతిపక్షాన్ని గొంతు నొక్కి ఈ విధంగా చర్యలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. జగన్మోహన్ భయపెట్టాలని చూస్తున్నారు, ఎవరో భయపడేది లేదు. ఇంకా ఎత్తిపోతారని చెబుతున్నాము. మేము అసాంఘిక కార్యక్రమాలు ఏమీ చేయము, మేము నిరసనలే తెలుపుతాం. సార్ నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాన్య ప్రజల దగ్గర నుంచి మేధావులు కూడా ఈరోజు ఖండిస్తున్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన, రౌడీయిజం ఈ రకంగా దాష్టికం కనుక ఏర్పడితే మనకు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. అదే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్ళు ఈ రకంగా చేయరు. ఈవీఎంల ద్వారా గెలిచారు కాబట్టి దొడ్డిదారిన రాజకీయం చేసే ప్రక్రియ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర యువతకి ఏంటంటే మీరు అందిస్తుంది మెసేజ్, నారా లోకేష్ గారు యువకుడే కదా. ఈరోజు రాష్ట్రానికి ఏంటి, ఇది ఒక ఎగ్జాంపులా? రేపు రాబోయే కాలంలో ఇప్పుడు మేము చేసాం, రేపు మీరు చేయమనే కదా. ఈ రకంగా చేస్తే ఇప్పుడు అమరావతి ఎప్పుడు డెవలప్ అవుద్ది? పారిశ్రామికవేత్తలు ఈ రకమైన రాజకీయ నాయకుల మీద ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేస్తుంటే రేపు పారిశ్రామికవేత్తలు ఎలా వస్తారు? పెట్టుబడులు ఎలా పెడతారు? ఉద్యోగాలు రేపు ఏ రకంగా వస్తాయి? ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా? ఇంకెన్ని రోజులు అంటే ఒక బీసీ నాయకుడు గళమెత్తితే ఈరోజు ఈ రకమైన దాష్టికం చేస్తుంటారా? అంటే మీరు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? అంటే గెలిపించింది దీనికోసమేనా? ప్రజల్ని భయాందోళన చేయడానికి, సామాన్యులు ప్రయత్నం చేయడానికి ఓట్లు వేసిన వాళ్ళని. రేపు 29 జరుగుతుంది. రేపు 29 పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు మనం దారి చూపించాం, రేపు ఆ దారిలో మిగతా వాళ్ళం వెళ్ళమా? ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం. ఇది ఇప్పటికైనా సరే పోలీసు వ్యవస్థ కూడా ప్రభుత్వాలను వాడుకుంటున్నారు, అందరినీ వాడుకుంటున్నారు. అన్ని వర్గాలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. ఏమంటే మేము కనుక వైఎస్ఆర్ పార్టీ తరపున ఒక చిన్న ధర్నా ప్రజల పక్షాన్ని నిలబడి ఏదైనా ఒక ధర్నా చేస్తే 50 మంది ఉంటే 200 మంది పోలీసులు ఉంటున్నారు మా చుట్టూ, ధర్నాన్ని ముందుకెళ్ళనివ్వట్లేదు. నిన్న 200 మంది ఈ బాటిల్స్ పట్టుకొని వచ్చి పెట్రోలు ఈ రాడ్లు అన్నీ తీసుకొని వస్తే కనీసం 5-6 లేరు పోలీసులు. హాఫ్ అన్ అవర్ వదిలేశారు వాళ్ళని. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. జరగాల్సింది జరిగింది కదా. అదే ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కనుక ఉండి ఎవరి మీద కనుక ఇలా జరుగుంటే పరిస్థితి ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? ఇది మేము మూకమ్మడిగా చెప్తున్నామండి. రేపు రాబోయే కాలంలో ఇలాంటి ఖచ్చితంగా 2029లో ఖచ్చితంగా జరుగుతాయి. అది జరగకుండా ఉండాలంటే పెద్దలు ఉన్నారు కూటమిలో, వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించండి, ఇప్పటికైనా ఆపండి. ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అసహించుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని. ఇది ఇప్పుడు కూడా ఆగితే రాబోయే 2-3 సంవత్సరాలు మీకు ఇంకా 2 కరెక్ట్గా గుర్తుంచుకుంటే 2 దసరాలు 2 సంక్రాంతులే మీకు ఉన్నాయి. ఆ తర్వాత 3వ సంక్రాంతి దాటిందంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. అది ఎవరి చేతిలో ఉండదు. దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాం. 100% అండి. అంబటి రాంబాబు గారి కార్యక్రమంలో అక్కడ జరిగిన కొన్ని గంటల్లోనే రమేష్ గారు ఆల్రెడీ బయటకు వెళ్ళారని తెలిసి కొన్ని గంటల్లోనే ప్రీ ప్లాన్డ్గా రాకపోతే ఎలా అండి? ఇప్పుడు ఇదంతా పబ్లిక్ నడిచే ఏరియా, ఇంతమందికి మెయిన్ రోడ్డు అందరికీ తెలియదండి. గబాన ఒకేసారి
ప్రీ ప్లాన్డ్గా అన్ని దారుల్లో ఉండి ఎవరు లేరనుకుని చూసుకున్నప్పుడు చేశారు. రమేష్ గారు అంత ముందు ఒక కంప్లైంట్ ఇచ్చారంట, మా ఇంటి మీద దాడి చేసే అవకాశం ఉంది. తీసుకున్నారా మరి? కంప్లైంట్ ఇచ్చారు, తెలియపరిచారు, అధికారులకు తెలియపరిచారు, అందరికీ చెప్పారు. కనీసం వారు తెలియపరిచారు ఏంటనేది ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి నిలబడి ఉంటే ఈరోజు జరిగేదా? మా నాయకులు కనుక విమర్శిస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పి టీడీపీ చెప్తారు. నాయకులను ఏమి విమర్శిస్తున్నారు? ఏమండి ఇది బాగోలేదు, ఇది చేయండి, మేము గెలిపించింది, ప్రజలు గెలిపించింది, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, అమరావతి ఉంది, దానికి వేల కోట్లు లక్షల కోట్లు తీసుకొచ్చి పెడుతున్నాం, ఏమీ ముందుకెళ్ళలేదు, పారిశ్రామికవేత్తలు రావాలి, పథకాలు ఉన్నారు, ఇవేమీ రాలేదు. వీటి మీద పోరాటాలు ఏదైనా ఉంటే వైఎస్ఆర్ పార్టీ తరపు చేస్తారు, క్వశ్చన్ చేస్తారు తప్ప మీ వ్యక్తిగత అంశాలు ఇంకో అంశాల మీద మాట్లాడాల్సిన అవసరం ఏ పార్టీకి ఉండదు కదండి. అవి కూడా మాట్లాడకూడదు. ప్రజల పక్షాన ఎవరైనా నిలబడి గళం గనక విప్పితే ఇదిగోండి పరిస్థితి చూశారు కదా. అంటే ఇలా చేస్తే భయపడతారనా? ఇలా చేయటం వల్ల ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అవునా ముందుకు వస్తారు తప్ప కేడరు ఎక్కడ ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు. భయం మొదలైతే ఇక్కడ ఎంతమంది ఉన్నారు మీరు చూశారు కదా. భయం మొదలైతే ఇక్కడ మేము ఒక్కడమే ఇద్దరం ఉండాలి, కానీ చూడండి ఇంకో గంట ఆగండి 100 మంది వస్తారు. భయపడే సమస్య లేదు. ఎదురోటి నిలబడతాం, పోరాడతాం. రేపు 29 జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు, జోగి రమేష్ అన్న మినిస్టర్ కాబోతున్నాడు. ఈ 2029 తర్వాత ఇప్పుడు జరుగుతున్న లెక్కలన్నిటికీ ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అనేది 100% ఉండి తీరుతుంది.